హాయ్ హలో అందరికి నమస్తే. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టుముట్టు పోలీసులు. ఏ క్షణాన్నైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. జగన్మోహన్ రెడ్డి చిట్టా వైపిన అరెస్ట్ అయినటువంటి నిందితులు. తాడేపల్లిలో కనిపించిన జగన్మోహన్ రెడ్డి, బెంగళూరు నుంచే లండన్ వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా నిన్న మొన్న ఒక వర్గం మీడియాలో మనం విన్నటువంటి మాటలు. అందరు ఏమనుకున్నారు? ఓహో, లిక్కర్ కేసులో ఇక అంతా అయిపోయింది, మొత్తం చిట్టా అంతా విప్పేశారు, జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగిసింది, ఇక అరెస్టే తరువాయి అంటే నిజంగా జరిగిపోయింది అని ప్రజలను మొత్తం నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా జరిగిందేమో, వాళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళందరూ చెప్పారేమో అనుకునేంతగా వాళ్ళ ఫ్రంట్ పేజీల్లో డిబేట్లలో, ఉదయం ఫ్రంట్ పేజీల్లో వస్తుంది, సాయంత్రం డిబేట్లో నడుస్తుంది. మళ్ళీ సాయంత్రం డిబేట్లో నడిచిన అంశాలు మళ్ళీ మరుసటి రోజు పొద్దున కూడా డిబేట్లో పెడతారు, నడుస్తాయి. ఈరోజు ఒక ఛానల్లో, నెక్స్ట్ డే ఒక ఛానల్లో, ఇట్లా వరుస పెట్టి అన్నమాట. మరి ఈరోజు ఏం రాశారు? ఆంధ్రజ్యోతిలో నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలని రాశారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏం చెప్పలేదు అని. వాళ్ళు ఏం రాశారు ఒకసారి చూడండి మీరు. ఇప్పటి వరకు నిందితులు విచారణలో పూర్తిగా సహకరించకపోవడంతో అధికారులు నార్కో టెస్ట్ అవసరమని భావిస్తున్నారు. నార్కో టెస్ట్ కోర్టు అనుమతి లేకుండా చేయలేరు, అందుకే దానికోసం అధికారులు కోర్టును ఆశ్రయించనున్నారు. ఈ లిక్కర్ కేసులో కొన్ని రాజకీయ నేతలు, ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వారి పాత్రపై అనుమానాలు కొనసాగుతున్నాయి. అందుకే టెక్నికల్గా లేదా సైంటిఫిక్ ఆధారాలతో నిజాలను రాబట్టాలనే ఉద్దేశంతో నార్కో టెస్ట్ వైపు దృష్టి. అంటే ఏంటి నార్కో టెస్ట్ అంటే? చాలామందికి తెలుసు దాని గురించి. ఇది ఒక సైంటిఫిక్ టెక్నిక్. ఈ టెస్ట్లో నిందితునికి కొన్ని మందులు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి అతని మెదడు సమాధానాలను దృఢంగా బయటకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం. మరి కోర్టు దీనికి అనుమతిస్తుందా అంటే ఇవ్వదు. గతంలో అనేక సందర్భాల్లో చెప్పింది. ఇది విచారణలో మద్దతు కోసం ఉపయోగిస్తారు, కానీ కోర్టులో ఇది నేరాన్ని రుజువు చేసే ఆధారంగా ఎప్పుడు కూడా తీసుకోరు. అంటే దీని అర్థం ఏంటి? మొన్నటిదాకా వీళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలే కదా. మొన్నటిదాకా ఏం చెప్పారు? సహకరించారు, ఉచ్చు బిగిసింది, నెక్స్ట్ అరెస్టే తరువాయి అని చెప్పారు కదా. ఫస్ట్ ఒకరిని అరెస్ట్ చేస్తారు, తర్వాత ఈయన ఇది చెప్పాడని చెప్పి నెక్స్ట్ ఇంకో మొన్న చెవిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు, సంబంధం లేనటువంటి వ్యక్తి. సో అప్పుడు ఏంటి ఇప్పుడు కేసు? లిక్కర్ కేసు కేల్ కథం, దుకాణం బంద్, అంతే, ఇంకేముంది? వాళ్ళే చెప్పారు కదా, ఏబిఎన్ రాధాకృష్ణ గారే చెప్పారు. మొన్నటిదాకా చెప్పింది ఒకటి, మొన్నటిదాకా ప్రింట్ వేసింది ఒకటి, మొన్నటిదాకా డిబేట్ పెట్టింది ఒకటి, ఇప్పుడు చెప్తున్నది ఒకటి. 3200 కోట్లు 3200 కోట్లు నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్ ద్వారా తీసుకున్నారని చెప్పి లాస్ట్కి కూటమిలో భాగం కదా వీళ్ళు. ఈడు కూడా ఎంటర్ అయింది పిఎంఎల్ఏ కింద, ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద, దాని కింద కూడా వాళ్ళు సిట్తో పాటు సమాంతరంగా వాళ్ళు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. మరి ఇంత విచారణ జరుగుతున్నప్పుడు ఇక్కడ కేవలం ఆరోపణలు మాత్రమే. తాడేపల్లిలో 24/7 కౌంటింగ్ చేశారంట, డబ్బులు లెక్క పెట్టారంట. 900 మంది, 248 మిషన్లు, అంటే దేశ బడ్జెట్నే దాటిపోయేంత కౌంటింగ్ వాళ్ళు చెప్పిన లెక్క. 3200కి 24/7 900 మంది 248 మిషన్లు లెక్క పెడితే ఎంత అవుతుంది? 3200 కోట్లు ఎక్కువ. 3200 కోట్లని ఇక్కడ చెప్తారు, ఇక మిషన్ చూస్తేనే ఇక్కడ వాళ్ళు చెప్పే లెక్కనే ఇక్కడ ఈ మిషన్లతో లెక్కిస్తే ఇంత అవుతుంది, ఇంత దోచుకున్నాడు అని చెప్పి. ఎక్కడ చెప్తారు ఇవి? కేవలం ఆరోపణ. ఏబిఎన్లో, TV5లో, ఈనాడులో మాత్రమే వస్తాయి ఇది. దీనికి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పక్కా ప్రూఫ్తో, ఎవిడెన్స్ సహా స్కామ్ దానికి సంబంధించినటువంటి ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు ఈ రకంగా జరిగింది ట్రాన్సాక్షన్ది, ఫోన్లో వాళ్ళ కాంటాక్ట్స్ కానీ ఎవరితో మాట్లాడే అన్ని డేటా మొత్తం చూపించి ఆ విచారణ అదంతా జరిగింది ఆ కేసు. దీనికి కేవలం ఆరోపణలు మాత్రమే. ఇక్కడ కూడా చూడండి, బంగారు, భారతి కోసం బంగారు కొనుగోలు చేశారంట. ఇట్లా బంగారు పట్టుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి భారతి గారి ఇద్దరు ఫోటోలు పెట్టి బంగారు చేతిలో పట్టుకునేటువంటి బంగారు దోచుకున్నారు లిక్కర్ అమ్మి అని చెప్పి. ఎక్కడొచ్చింది అది? ఏమైనా తేలిందా? రుజువు దొరికిందా? పలానా చోట బంగారు కొన్నారని రుజువు దొరికిందా? ఎంత తెలివి తక్కువాలంటే వీళ్ళు, ఒక బంగారు కొనాలన్నా కూడా ట్యాక్స్ కట్టాలి కదా. బంగారు కొనుగోలు చేసి ఇంట్లో దాపెట్టారు, ఇంట్లో పెట్టుకున్నారని చెప్పి దాని మనీని, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారు బంగారు కొనని. నాకు అర్థం కాలేదు అసలు అది లెక్కేందో. ఎక్కడొచ్చింది ఇది? అదే ఏబిఎన్, అదే TV5, అదే ఈనాడు, అదే పత్రికలు, అదే ఛానల్స్, దాంట్లో డిబేట్ నడిచింది. ఆరోపణ. అండ్ ఇంకోటి, ఎన్నికలకు ఈ డబ్బును మళ్ళించారంట. వచ్చినటువంటి వాళ్ళ ఎన్నికల అప్పుడు దోసుకున్న డబ్బు అంతా ఎన్నికలకు మళ్ళించారంట. మరి ఎన్నికలకు మళ్ళిచ్చినట్టు, ప్రజలకు ఆ డబ్బులు ఇచ్చినట్టు దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉండాలి కదా, లీగల్గా కోర్టుకు సమర్పించాలి కదా. ఇవన్నీ ఏమున్నాయి? ఏమి లేవు. ఎక్కడ మరి ఎవరు చెప్పారు ఇది? TV5, అదే ఏబిఎన్, అదే ఈనాడు, అదే పత్రికలు, అవే మళ్ళీ అవే. ఇవి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలే. అదేవిధంగా విదేశాలకు డబ్బులు మళ్ళించారంటారు, షెల్ కంపెనీలకు పోయినాయి అంటారు. అది ఎవరు చెప్తారు? ఇదే TV5, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఒక వర్గం మీడియా, ఇదే వాళ్ళ అనుకూలమైనటువంటి న్యూట్రల్ జర్నలిజం చేస్తామనేటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాట. మరి జగన్కి సంబంధం ఉందంటారు, మిథున్ రెడ్డికి సంబంధం అంటారు, చెవిరెడ్డికి సంబంధం అంటారు, వీళ్ళందరికీ సంబంధం ఉందంటారు. వీళ్ళకి సంబంధం ఉందనేటువంటి ఆధారాలు ఉన్నాయా? లేవు. ఏమున్నాయి? ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు చేస్తాం, ఆధారాలు చూపించాం.
సో అప్పుడు ఎట్లా ఇది లిక్కర్ స్కామ్ అవుతుంది? సో ఎట్లా వాళ్ళు చేసినట్టు 3,200 కోట్ల రూపాయలు? మనం స్టార్టింగ్లో ఒక లెక్క చెప్తే దేశ బడ్జెట్ దాటిపోయి లెక్క చెప్పినాం స్టార్టింగ్లో. అఫీషియల్ పేజీల్లో టీడీపీ అఫీషియల్లో పెట్టారు, మీకు గుర్తుందో లేదో. 900 మంది అంట 24/7 పనిచేస్తుంటే 248 మిషన్లు అంట. ఆ మిషన్లతో కౌంట్ చేసినా కూడా లిక్కర్కి సంబంధించిన డబ్బులు రోజంతా లెక్క పెట్టినా కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఆ రేంజ్లో సంపాదించుకున్నారంట, దోచుకున్నారంట పెద్ద ఎత్తున. వాళ్ళ సోషల్ మీడియా అంటే అమ్మ జగన ఇంత దోచుకున్నావా అని చెప్పి. నిజంగా దోచుకొని ఉంటే ఆధారాలు ఉంటే చెప్పండి, ప్రజలకు తెలియజేయండి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇట్లా దోచుకున్నాడని ఆధారాలు ఉంటే చూపించండి, నో ప్రాబ్లం. నేను నా ఛానల్లోనే లిక్కర్ కేసు చేతులు ఎత్తేసిన సిట్ అని చెప్పి ఒక 15-20 రోజుల క్రితం ఒక వీడియో కూడా చేశా, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఈ లిక్కర్ కేసు ఏంది, విచారణ జరుగుతున్నటువంటి తీరు ఏంటి, సుమారుగా సెప్టెంబర్లో ఎప్పుడో మొదలైతే ఇప్పటివరకు ఎందుకు పురోగతి లేదంటే దానికి ఆధారాలు ఉంటే మొత్తం బయట పెట్టచ్చు కదా. లేదు, ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. సిట్టు చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఈడీ చెప్పినా, వీళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా ఆరోపణలు. జగన్ గారు కూడా అనేక సందర్భాల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎట్లా జరిగింది, ఎవరి హయాంలో జరుగుతుంది అనే విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్పారు. దానికి ఆన్సర్ లేదు వాళ్ళకు. సో ఏమీ లేదు కాబట్టే వాళ్ళు చెప్పట్లేదు అని చెప్పి నార్కో టెస్ట్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు కోర్టు అనుమతించింది కాబట్టి వీళ్ళు ఏం చెప్తారు, కోర్టు అనుమతించినప్పుడు మనం ఏం చేస్తాం అని చెప్తారు. ఇది నార్కో టెస్ట్ కాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ కాదు, ఇది నారావారి అనాలిసిస్ టెస్ట్. అదే కదా వీళ్ళు, ఇదంతా అదే. ఒకవేళ అట్లా చేసినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోరు వాళ్ళు చెప్పినా కూడా. అక్కడ భయభ్రాంతులకు గురి చేయడానికి ఇవన్నీ వాళ్ళ పత్రికలోనే ఈరోజు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. చెప్పట్లేదని వీళ్ళు చెప్పి ఇన్ని రోజులు వాళ్ళే చెప్పారు, అన్నీ ఓపెన్ అయిపోయారు, చెప్పేశారు అని చెప్పి ఎట్లా రాస్తారయ్యా? అన్నీ మీరే చెప్పేస్తారా? అక్కడ సిఐడి అధికారులు కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ వాళ్ళు ఎవరు ఎంక్వైరీ చేసినా కూడా అఫీషియల్గా వాళ్ళు చెప్పకముందే వీళ్ళే చెప్తారు, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తారు. అక్కడ తర్వాత ఎట్లా ఉంటుంది మామూలుగా, వాళ్ళు అంతా అఫీషియల్గా చెప్పిన తర్వాత వీళ్ళ దాంట్లో రావాలి, ఎవరైనా అది చేస్తారు. ఇక్కడ అట్లా కాదు, కూటమి అధికారులు ఉన్నప్పుడు ఫస్ట్ వీళ్ళు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు. సో ఇది మ్యాటర్. మరి దీన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకుని లిక్కర్ స్కామ్ జరిగిందన్నట్టుగా వీళ్ళు భ్రమ కల్పిస్తున్నారా? భ్రమలు కల్పించేటువంటి క్రమంలో అనేక తప్పులు చేశారు, ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదని చెప్పి నార్కో అనాలిసిస్ టెస్ట్ అని చెప్పి మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెరలేపారు. వాళ్ళు చెప్పలేదని. వీళ్ళు చెప్పలేదనేటువంటి క్రమంలోనే వాళ్ళే నిజాన్ని ఒప్పుకున్నారు. చెప్పలేదన్న వాళ్ళు గతంలో చెప్పారని ఎట్లా రాశారని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఈరోజు. సో ఫైనల్గా లిక్కర్ కేసు కీలకత్వం దూకునం మందని వాళ్ళే చెప్పారు.